మీ అమ్మాయి లేదా అబ్బాయిది 10వ తరగతి అయిపోయిందా? అయితే మీ పిల్లల ఇంటర్ విద్యకై ఆలోచిస్తున్నారా? కేవలం సర్టిఫికేట్ కోసమే కాకుండా ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు కల్పించే వృత్తి విద్య కావాలా? నిత్య నూతనంగా సొంత భవనంలో అపార అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు లెక్చరర్స్ తో మీ ముందుకు వస్తుంది మన సావిత్రిబాయి పూలే వొకేషనల్ జూనియర్ కాలేజ్. మేము అందించే కోర్సుల వివరాలు మరియు ఉద్యోగ అవకాశాలు. MLT మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ ల్యాబ్లలో ఉపాధి అవకాశాలు. MPHW ఫిమేల్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫిమేల్, ప్రభుత్వ ప్రైవేటు నర్సింగ్ హోంలలో ఉద్యోగాలు లభిస్తాయి. ET ఎలక్ట్రికల్ టెక్నీషియన్, జెన్కో, ట్రాన్స్కో తదితర విద్యుత్ సంస్థల ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు పొందే అవకాశం లభిస్తుంది. వీటితో పాటుగా ప్రతి విద్యార్థికి ఉచిత కంప్యూటర్ శిక్షణ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్పించబడును. మీ అభిరుచికి తగ్గ కోర్సు మీరే ఎంచుకోండి. మిమ్మల్ని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దే బాధ్యత మాది. మా కళాశాల ప్రత్యేకత ఇంటర్తోనే ప్రభుత్వ ఉద్యోగం పొందే గొప్ప సువర్ణావకాశం. మా కళాశాల చిరునామా MRO ఆఫీస్ ఎదురుగా గాంధీనగర్, కల్వకుర్తి. మా ఫోన్ నంబర్స్ 8341957831, 8341957581. ఆరాజు భార్యయు ఉయ్యాలో, అతి సత్యవతి అండ్రు ఉయ్యాలో. ఆరాజు భార్యయు ఉయ్యాలో, అతి సత్యవతి అండ్రు ఉయ్యాలో. 100 నోములు నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచ ఉయ్యాలో. 100 నోములు నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచ ఉయ్యాలో. వారు శూరులై ఉయ్యాలో, వైరుల చేహతమైరి ఉయ్యాలో. వారు శూరులై ఉయ్యాలో, వైరుల చేహతమైరి ఉయ్యాలో. తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగాని శోకమున ఉయ్యాలో. తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగాని శోకమున ఉయ్యాలో. దళరాజముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో. దళరాజముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో. వనితతో వారాజు ఉయ్యాలో, వనమందు నివసించే ఉయ్యాలో. వనితతో వారాజు ఉయ్యాలో, వనమందు నివసించే ఉయ్యాలో. కలికి లక్ష్మిని గుర్చి ఉయ్యాలో, ఘనత పొంబనరించే ఉయ్యాలో. కలికి లక్ష్మిని గుర్చి ఉయ్యాలో, ఘనత పొంబనరించే ఉయ్యాలో. ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో, పలికే వరమడుగుమని ఉయ్యాలో. ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో, పలికే వరమడుగుమని ఉయ్యాలో. వినుతించి వేడుచు ఉయ్యాలో, వెలది తన గర్భమున ఉయ్యాలో. వినుతించి వేడుచు ఉయ్యాలో. తెలంగాణ అతి ముఖ్యమైన పండగ, మరి ముఖ్యంగా మహిళలకు వెల్కమ్ టు ది డయస్. వెల్కమ్ ఫ్రమ్ సావిత్రిబాయి పూలే కాలేజ్. పూలని ముఖ్యంగా వాడతాం. ఏ దేవుడి పూజ అయినా, ఎలాంటి పూజ అయినా, ఎలాంటి శుభకార్యమైనా, మంచి కార్యమైనా పువ్వులతో నైవేద్యం ఇచ్చి, పువ్వులతో అలంకరించి దేవుడిని పూజించే సంస్కృతి మన తెలంగాణలో ఉంది. కానీ ఈ బతుకమ్మలో ఆ పూలనే దేవుడిలాగా మార్చి, ఆ పూలకి తీరొక్క పూలని గౌరవాన్ని అలంకరించి, వాటి పూలని మనము దేవుళ్ళలాగా భావించి వాటికి నమస్కారం చెప్తూ మన బతుకమ్మ ఆడడం ఈ ప్రపంచంలోనే ఒక విలువైనది, అతి ముఖ్యమైన పండగ ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అతిథులుగా మనతో కలిసి ఆడపాడడానికి మా ఆహ్వానం పనిచేసి ఇచ్చేసిన కౌన్సిలర్లు లక్ష్మి గారికి, చైతన్య గారికి, పద్మ గారికి, మంజుల గారికి అందరికీ, రేష్మ గారికి, రమణ గారికి, యాదమ్మ గారికి, అదేవిధంగా
అందులో ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్ త్వరలో రాబోతున్నారు. ఎస్ఐ గారు కూడా రాబోతున్నారు. యాక్చువల్గా మేము మిమ్మల్ని ఆహ్వానించడానికి కారణం ఏంటంటే ఈ పండుగ ముఖ్యమైనది, అమ్మాయిలకు సంబంధించి ఆడవాళ్ళకి సంబంధించింది. దానితో పాటు మీలో ఉన్న నాయకత్వ లక్షణాలను మా పిల్లలు చూసి నేర్చుకోవాలన్న ఉద్దేశం ముఖ్యమైన ఉద్దేశం. స్వాగతం తెలియజేస్తూ మొట్టమొదటిగా కళాశాల డైరెక్టర్ శాస్త్రి గారు వేదికపైకి రావాల్సింది కోరుతూ, మొట్టమొదటిగా బతుకమ్మ విశిష్టత, ఆవశ్యకత, బంగారు బతుకమ్మ ఆలోచన విధానం, రాబోయే కాలంలో బతుకు అమ్మ అని ఎలా మనం ఆలోచించాలి అనే అంశం మీద తామందరూ మాట్లాడాలని, మా విద్యార్థులతో పంచుకోవాలని కోరుతూ కళాశాల డైరెక్టర్ శాస్త్రి గారి మాటలను కోరుతున్నాను. Respected correspondent Mr. Rajendra Garu of Savitri Bankole Vocational Junior College, and all the delegate councillors of Kalvakurti, we cordially invite you all to this program. So, మనము ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒకటి, ఈ ఆధునిక కాలంలో మనం మన సంస్కృతిని మర్చిపోతున్నాం దాదాపుగా. అంటే ప్రతి ఒక్క పండగకి ఒక విశిష్టత అనేది ఉంటుంది, నిజంటే. సో కాబట్టి బతుకమ్మ కూడా మన సంస్కృతి సంప్రదాయాలలో ఒక పండుగ. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ప్రతి శుభకార్యము, ప్రతి పండుగని మనం పూలతో స్టార్ట్ చేస్తాము. అంటే పూలతోనే భగవంతుడిని పూజించడం జరుగుతుంది. అలాంటిది ఒక గౌరీదేవి, ఆదిపరాశక్తి, నవదుర్గ అమ్మవారు, అంటే మన భూమి మీద అమ్మవారు ఒక శక్తి స్వరూపిణి. ఒక మానవ జన్మమే కాదు, ఎలాంటి జన్మ తీసుకున్నా శిశువులకి జన్మనిచ్చేది ఒక తల్లి, ఒక స్వరూపిణి. అలాంటి అమ్మవారిని మనం రకరకాల పుష్పాలతో పూజించడం జరుగుతుంది. ఆ ఆదిపరాశక్తి కలియుగంలో ఉన్న అన్ని రకాల చెడులను, దుష్ప్రభావాలను ఎలా అంతమొందిస్తుంది అనే ఒక దాంట్లో మనం దసరా పండుగను, అంటే ఈ దుర్గాష్టమితో మొదలుకొని సద్దుల బతుకమ్మ, దసరా తర్వాత దసరా పండుగను జరుపుకోవడం జరుగుతుంది. చూసుకుంటే కాళికాదేవి, ఆమె కూడా ఒక అమ్మనే, దుర్గామాత, అదొక రూపం. ఆమె రాక్షసులను సంహరిస్తున్న సమయంలో ఒక రక్తపోజుడు అనే రాక్షసుడు ఒక్కడు మిగిలిపోతాడు. అతనికి ఒక వరం ఉంటుందన్నమాట. ఏం వరం అంటే, అతని శరీరం పైన ఎలాంటి ఒక చిన్న రక్త చుక్క పడినా కూడా వేల కొలది సైనికులు పుట్టుకొస్తూ ఉంటారు అతని శరీరం నుండి. అమ్మవారు కూడా అతను ఏం చేయలేకపోతుంది, అంటే అతన్ని నాశనం చేయలేకపోతుంది. ఎంత సంహరించాలని చూసినా కూడా ఒక రక్తం చుక్క అతని మీద పడుతూ, అంటే ఆ రక్తం చుక్కకి వేల కొలది సైనికులు పుట్టుకొస్తుంటారు. అట్లాంటి సమయంలో అమ్మవారు అతి భయంకరమైన కాళికాదేవి ఉగ్రస్వరూపిణిగా అవతారం ఎత్తుతుంది, ఎత్తి అతన్ని అంతమొందిస్తుంది. అట్లా మీరు అమ్మాయిలైనా ఆడవాళ్ళైనా, స్త్రీ అంటేనే ఒక మాతృమూర్తి, ఒక శక్తి స్వరూపిణి. మీరు మీ జీవితాలలో అంటే ఒక ఉన్నతమైన శిఖరాలకి, ఒక చదువునే కాదు, ఒక జాబ్ అనే కాదమ్మా, అంటే ఇంట్లో, అంటే చిన్నప్పటి నుండి మీరు ఒక ఆడపిల్ల అయినప్పటి నుండి ఒక సమాజంలో ఒక స్త్రీగా అడుగుపెట్టిన తర్వాత కూడా మీకు చాలా 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 కష్టాలు, నష్టాలు చాలా, అంటే మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మీరు ఛాలెంజింగ్గా ఫేస్ చేస్తూ, ప్రతి ఒక్క దాన్ని ఎదుర్కొంటూ
పండుగ కాబట్టి నేను అమ్మాయిల గురించే ఎక్కువగా నేను మాట్లాడుతున్నాను. ఇంకొకటి మనం తీసుకుంటే ఈ రోజులలో క్రైమ్స్ కూడా అమ్మాయిల మీదనే ఎక్కువ జరుగుతున్నాయి. దాని కారణం క్రైమ్ జరిగిందంటే కారణం అబ్బాయిలు కూడా కదా. సో ప్రతి క్రైమ్ బిహైండ్ ఎ బాయ్ ఇస్ దేర్, జెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో వాళ్ళు కూడా మీరు కూడా అంటే అక్క చెల్లెలు, మన ఇంట్లో అక్క చెల్లెలు చిన్నప్పటి నుండి మనము మన వెంట పెరిగిన అక్క చెల్లెలు, పిన్ని, అత్తలు, పెద్దమ్మలు, అమ్మమ్మలు వీళ్ళందరినీ ఒక మర్చిపోయి ఒక సాంప్రదాయమైన కుటుంబాన్ని, కుటుంబ విలువలను, బంధాలను, బంధుత్వాలను, ఆత్మీయతలను ఇవన్నీ మర్చిపోయి ఒక మనిషి ఒక క్రైమ్ చేయడానికి ఎందుకు ముందుకు వస్తున్నాడు, అతనిలో ఏం లోపిస్తుంది అనేది ఆలోచించుకోవాలి. ప్రాణాలని, వాళ్ళ వయస్సుని మొత్తం ఒక దేశానికి అర్పించి ఎంతో మందికి అమ్మాయిలకి ఎస్పెషల్లీ అర్థమవుతున్న మహిళా ఉపాధ్యాయురాలు, అందుకే నేను మెన్షన్ చేస్తున్నా, ఎంతో మంది ఆడపిల్లలకి, విధవలకి అంటే భర్తలు చనిపోతుండే వాళ్ళు ఆ కాలంలో ఇంత మోడర్నైజేషన్, హెల్త్ కూడా లేదు. సో అట్లాంటి వాళ్ళందరినీ చేరదీసి ఎంతో మందికి విద్యను అందించారు. కాబట్టి ఆమె పేరు పెట్టుకొని మేము ఈ 3 కోర్సులతో స్టార్ట్ చేసిన ఈ కళాశాల అతి తొందరలో ఒక 10 కోర్సులకు విస్తరించాలని అనుకుంటున్నాము. అట్లాగే మన కళాశాలలో చదివిన ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినులు కోర్స్ అయిపోయిన తర్వాత వొకేషనల్ అంటేనే స్కిల్డ్ ట్రైనింగ్ అంటే ఏదో ఒక ఉపాధి అనేది లభించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్, డిగ్రీలు, పీజీలు, బిఎడ్లు ఇవన్నీ చేసి కూడా ఎట్లాంటి జాబులు లేకుండా లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు బయట. సో ఆ నిరుద్యోగిత అనేది ఉండొద్దు, ఖచ్చితంగా వాళ్ళు సెటిల్ అవ్వాలి. అంటే ఇంటర్ తర్వాతనే ఇవన్నీ వృత్తి విద్యా కోర్సులు, మీరు జీవితాలలో స్థిరపడి ఆ జాబులు చేసుకుంటూ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా. ఎందుకంటే అందరికీ డబ్బులు ఉండవమ్మా. కొన్ని బీపీఎల్ ఫ్యామిలీస్ ఉంటాయి, కొన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి, కొన్ని హైయర్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో కాబట్టి మీరు ఒక జాబులు చేసుకుంటూ మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ కొనసాగించి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముగిస్తున్నాను. కూర్చున్నటువంటి మా విద్యార్థులు మరి దసరా శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ పండుగ అనేది ఆడపిల్లలకి చాలా ఇష్టమైన పండుగ. ఎప్పుడెప్పుడు ఆడతాం, ఎప్పుడెప్పుడు దాన్ని పాట పాడుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ సరదాగా సాగిపోతుంది. అసలు మన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తేనే మనం ఏదైనా ముందుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే మనం దాని పాలన తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమైన పండుగ. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రాష్ట్ర బతుకమ్మ పండుగ కూడా మన రాష్ట్ర పండుగగా గుర్తించబడింది. రంగు పూలతో 9 రోజులు జరుపుకుంటారు ఈ పండుగను. ప్రతిరోజు ఒక విశిష్టత ఉంటుంది. ఈ గౌరీ పండుగ కూడా అనుకుంటారు. ప్రతిరోజు అది బాగా ఆడపిల్లలు సరదాగా ఇష్టపడేది అంటే అందరికి ఇష్టమైన మహిళల కంటే బతుకమ్మ పండుగనే. బతుకమ్మ పండుగకి రోజు ఒక్కొక్క పాట చెప్పమని చెప్తారు. కానీ ఈనాటికైతే కోర్సులలో అందరూ మంచి స్థిరపడి ఏదో ఒక వృత్తిని ఎంచుకొని దానికి వెళ్ళగలగాలని మనం సావిత్రిబాయి జూనియర్ కాలేజ్ అయిన డైరెక్టర్ గారికి, మన రాజేంద్ర క్లాస్ వచ్చిన లేడీ కౌన్సిలర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. స్పెషల్గా బతుకమ్మ పండుగ నన్ను ఇన్వైట్ చేసిన కూడా థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మాకు పెద్ద ఇందులో నాలెడ్జ్ లేదనుకున్నాను, కానీ కొన్ని నేను చెప్పగలుగుతా. ఎందుకంటే లాస్ట్ 3-4 ఇయర్స్ ఎప్పుడో మున్సిపాలిటీలో ఉన్నాము, మహిళా సంఘాల్లో ఉన్నాము. సో బతుకమ్మ పేరుస్తున్నాము. ఎందుకంటే ఆ ఆటలు పాటలు అయితే మనతో కానివి, ఎందుకంటే ఆ ట్రెడిషన్ లేదు కాబట్టి చేయలేదు. సో అదైతే మేము చేయలేము. పూలకు ఈ బతుకమ్మ చేసేటప్పుడు ఎప్పుడు నేను మా ఫ్రెండ్స్కి అంటుంటాను, ఇది మన భారతదేశానికి ఒకటి అది ఉంది. ఏంటంటే మనం అన్ని ఎంతమంది మనం అంటే సొసైటీలో ఉన్నాం, అంటే హిందూ, ముస్లిం, సిక్, లాగా అన్ని కలర్ పూలలో అందులో పేర్చబడుతుంది. సో అదొకటి మన భారతదేశానికి గుర్తింపు లాంటి. సో ఇది మన సెక్యులరిజంకి ఒక ఫేస్ అన్నట్టు నేను భావిస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, అలాగే ఈ పూలలాగా సున్నితంగా ఉన్న వాళ్ళు మనసు వాళ్ళు కూడా ఉంటారు. కానీ దీంట్లో ఎప్పుడైనా కానీ మంచి వాసన వస్తుంది. సో దానికి ఫీల్ కావాలి, దాన్ని నలిపేయద్దు.
ఈ సొసైటీలో ప్రస్తుతం అలా జరుగుతుంది కాబట్టి అలా జరగకుండా మనం అందరం జాగ్రత్త పడాలి. ప్లస్ ఎస్పెషల్లీ బాయ్స్ వీళ్ళందరూ మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. భారతదేశం అంటే భారతదేశం అదేనా రేపులు ఎక్కువైతాయి అలా కాకుండా భారతదేశం అంటే అదా అక్కడ బాయ్స్ ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారని పొజిషన్లో మనం రావాలన్నది నా కోరిక. ఇంకోటి ఏంటంటే ఇంకా ఏం చెప్పాలి, సావిత్రిబాయి పూలేలో ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో నిజంగా స్కిల్స్ పరంగా మీరు ఫ్యూచర్ మీకు ఉంది, మీరు అందరూ కష్టపడాలి, మంచి పొజిషన్లో వెళ్ళాలి, మా రాజేంద్ర అన్నకు మంచి పేరు తీసుకురావాలి మీరు అందరూ కూడా. ఎందుకంటే నేను ఒకటి నేర్చుకున్నాను రాజేంద్ర అన్న దగ్గర, ఆడవాళ్ళు అంటే ఎలా గౌరవిస్తారనేది మీరందరూ కూడా తన దగ్గర నేర్చుకోవాలి. స్పెషల్గా ఆడవాళ్ళు మీరు చూసారా ఇప్పుడు ఈ పంటకు చాలా మంది మీరు ఇప్పుడు బయట వెళ్తే చూస్తారు పొలిటికల్గా కానీ నాన్ పొలిటికల్ కానీ మగవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ రాజేంద్ర అన్న అలా చేయలేదంటే చాలా గ్రేట్ అన్న. మాకు ఇచ్చే గౌరవానికి థ్యాంక్ యూ. చాలా రెస్పెక్ట్ అన్న, ఇది కాదని కాదు, పొలిటికల్గా నడిచే వాళ్ళు ఉన్నారు కాదు, ప్రతి దాంట్లో మనకు ఒక పొలిటికల్ ఫేస్ కనబడాలన్నట్టు ఉంది. సావిత్రిబాయి పూలే కాలేజ్కి కూడా ఒక పేరు రావచ్చు కానీ వదిలే అనుకున్నారంటే చాలా గ్రేట్. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ మీ కాలేజ్ ఇంకా పెరగాలి, మీ స్టూడెంట్స్ స్ట్రెంత్ కూడా అలాగే ఉండాలి, మీలా ఆలోచనలే వాళ్ళకు కూడా రావాలని కోరుకుంటున్నాను. గర్ల్స్ మీరందరూ మీ మేడంకి చూసి డైరెక్టర్ మేడంకి చూసి నేర్చుకోండి హావిషి అన్నది. ఎందుకంటే తను ఎంత కష్టపడింది, ఎందుకంటే రాజేంద్ర అన్నాడు ఆఫ్టర్ మ్యారేజ్ ఎంత కష్టపడి ఆమె ఎలా చదువు నడిచేసుకున్నారు. ఎందుకంటే చదువు ఎప్పుడు ఆగదు, మనం అనుకుంటే ఎప్పుడైనా సాధించేదే, మన పైన ఉంది మనం ఎలా కష్టపడాలనేది. సో మీకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఈ బతుకమ్మ పాటలు డెఫినెట్గా నేను విని వెళ్తాను ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. గౌరవిస్తానని చెప్పడం నేను గౌరవించిన కాదు, అది నా బాధ్యత. మనకన్నా నా తల్లి కానీ ఈ దేశంలో 10 సంవత్సరాలుగా పాఠశాలలో నా భారతదేశం సోదరులు అని భూమి మీద ప్రమాణం చేసిన ఆ ప్రమాణం నాకు ఇప్పుడు గుర్తుంటుంది. ఖచ్చితంగా ఆడవాళ్ళు లేని ప్రపంచం లేదు. శక్తి స్వరూపిణి ఇంతకుముందు శాస్త్రమైన చెప్పినట్టు మైసమ్మ టెంపుల్లో శక్తి స్వరూపిణి కాళికామాత విగ్రహం తయారు చేయబడింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ కాళికామాత కాళ్ళ కింద శివుని బొమ్మ ఉంటుంది. చాలా మందికి అర్థం కాదు ఇదేంటని. శివుడు దేవుడు కదా, మా బాబే అడిగాడు శ్రీరామ్, అలా దేవుడిని తొక్కుతుంది కదా ఇప్పుడు దేవత ఎట్లయితుంది అని. అంటే ఒకానొక టైంలో రాక్షసులు మొత్తం ప్రపంచాన్ని మింగేసి ప్రపంచాన్ని నాశనం చేస్తున్న క్రమంలో రాక్షసులను చంపేసి ఆ ఆవేశం తగ్గదనమాట. ఆ ఆవేశం తగ్గదు, ఎంతమంది చెప్పినా ఆగే పరిస్థితి లేదు. అప్పుడు ఆ శక్తి స్వరూపిణి భర్త అయిన శివుడు ఆమె కోపాన్ని తగ్గించాలని కింద పడుకొని కాళ్ళ కింద పడుకుంటాడు. ఏ లేడీస్ ఎవరికైనా మహిళకి ఎవరికైనా తన భర్తకు కాలు తాగితే అపవిత్రంగా భావిస్తుంది కాబట్టి శివుని శరీరం ఆమె కాళ్ళ కింద ఉంటుంది కాబట్టి అప్పుడు అయ్యో నా భర్తను తాకుతుందా అని చెప్పేసి కోపాన్ని మొత్తం తగ్గించుకొని శాంతి స్వరూపిణిగా మారుతుంది. అంటే ఆడవాళ్ళ కోపం వస్తే అసలు ఈ జగత్తు ఎవరినైనా లెక్క చేయని పరిస్థితి వాళ్ళ యొక్క కోపంలో ఉంటుంది, వాళ్ళ యొక్క శక్తిలో ఉంటుంది. ఆ శక్తి స్వరూపిణి మన కాళికాదేవి మాత అక్కడ వేసిన విగ్రహం. ఈ ప్రపంచంలో మూలం ఎవరనంటే మహిళలు మాత్రమే. ఈ మహిళల పైన జరుగుతున్న అన్యాయాలు అఘాయిత్యాలు గత 2 సంవత్సరాల క్రితం దిశ సంఘటన జరిగినప్పుడు మేము సాయి అక్షర ఎడ్యుకేషన్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ తరఫున రెహనా గారితో కలిసి పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి దాదాపుగా ఒక 10-15 పాఠశాలలో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అమ్మాయిలు మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి, అబ్బాయిలు మీరు మంచి మిత్రులతో ఎంత కలిసి ఉండాలి, చెడు స్నేహం చేయొద్దనే అంశాల మీద తీసుకొని రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, రాబోయే కాలంలో ఖచ్చితంగా సమాజానికి ఎంతవరకైతే మా అవసరం ఉందో అంతవరకు మేము పనిచేస్తూనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో యాదమ్మ గారి యాదవ్ శాస్త్ర గారికి, సావిత్రిబాయి బాలబాలికలకి అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ అంటే ఇంతకుముందు ఎవరికి తెలియదు. మనకు తెలంగాణ వచ్చినాక 9 రోజుల పండుగకి వస్తుంది. మన సీఎం కేసీఆర్ సార్ గారు అది బతుకమ్మ పండుగ నిర్వహించుకోవడం జరిగింది. ఇంతకుముందు అయితే ఎవరికి ఆడపిల్లలు అంటే మన అందరి ఇళ్ళలో జరుపుకోకపోయి ఓన్లీ రెడ్డిస్ వాళ్ళు కోటోళ్ళు వాళ్ళే జరుపుకుని అందరం జరుపుకోదగ్గ పండుగ
దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. ముందుగా అందరికీ బతుకమ్మ దసరా అండ్ మిలాదున్ నబీ శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ, ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులకు నమస్కారము. సో ఈరోజు మనము బతుకమ్మ పండుగని ఏర్పాటు చేసుకున్నాము. అందరూ విద్యార్థులు కూడా, మా తోటి సహోదరులు కూడా సహకరించి బతుకమ్మ పండుగను విజయవంతం చేస్తున్నారు. సో అందరికీ ధన్యవాదాలు. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ రన్నింగ్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. దయచేసి బతుకమ్మ పండుగను మనం అందరం కలిసి ఎంత ఘనంగా విజయవంతం చేస్తున్నామో, సో అలానే మీరు ఫస్ట్ ఇయర్ రిజల్ట్ కూడా మన సావిత్రిబాయి ఫులేకి రిజల్ట్ తీసుకొచ్చి బద్దలు కొట్టాలని మీకు కంపల్సరీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ విద్యార్థులు కూడా ఒకరికొకరు సహకరించుకోండి. స్త్రీ పురుషుల భేదం లేకుండా అందరూ స్నేహితులుగా కలిసిపోండి. మన కాన్సెప్ట్ ఏంటి, మనం ఉన్నది ఎందుకు, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి, మనకు ఒకటి ప్లానింగ్ తీసుకోవాలి. ఏంటది మనం ఉన్నాం అంటే ఒక స్పెషల్ ఉండాలి. మనకి స్పెషల్ ఉంటే మీరు ఆల్రెడీ స్పెషల్గానే ఉన్నారు. ఎంపీడబ్ల్యూ గ్రూప్లా, ఎంఎల్టీ గ్రూప్లా అంటే వృత్తిపరమైన విద్యా కోర్సులో జాయిన్ అయ్యి నీకు సంపాదన ఇచ్చుకుంటూ ప్లస్ నువ్వు ఒక ప్రాణానికి జీవం పోస్తున్నావు. సో ఇలాంటి పని మన వైద్య వృత్తంలో తప్పించి ఏ దగ్గర కూడా లేదు. సో మనము ఈ గ్రూపులో జాయిన్ అయినందుకు, ఈ స్కూల్లో కాలేజీలో జాయిన్ అయినందుకు చాలా గర్వపడాలి. సో మన మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మనకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. సో ఫెస్టివల్స్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, ఇంకా టీచింగ్ పరంగా అన్ని రకాలుగా మనకు ఒక కళాశాలలో ఒక సంతోషాన్ని, ఆనందాన్ని అన్ని రకాలుగా చూపిస్తున్నారు. విద్యను అందించడంతో పాటు కూడా మనకు ఇలాంటి కార్యక్రమాలు గుర్తు చేస్తూ మన కుటుంబ గౌరవాలని కావచ్చు, మన సోషల్ వేదిక అన్ని రకాలుగా మనకు కాలేజ్ యాజమాన్యం సహకరిస్తుంది. సో థ్యాంక్ యూ. నమస్కారం. ఇది యాక్చువల్లీ నాకు తెలియని ఇన్విటేషన్, సడన్ ప్రోగ్రామ్. యాక్చువల్లీ ఈరోజు బ్యాంక్లో బిజీ ఉండడం వల్ల కొంచెం లేట్గా వచ్చాను. సారీ ఫర్ దట్. అందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. యాక్చువల్గా మన హిందూ కమ్యూనిటీలో ఉన్నది ఏంటంటే ఇది స్పెషల్లీ మెయిన్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్. యాక్చువల్లీ రిలేషన్షిప్ మెయింటెనెన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరింట్లో వాళ్ళు ఎలాగో పూజ చేసుకుంటామో అది కాకుండా ఒక దగ్గర అందరూ ఒక కమ్యూనిటీ అంతా ఒక దగ్గర ఫామ్ అయిపోయి ఎంజాయ్మెంట్ అనేది చేస్తున్నప్పుడు పక్కింటి వాళ్ళు ఎవరు ఉంటారో, ఆ కాలనీలో ఎవరు ఉంటారో అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది, కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ సొసైటీలో బతకడానికి చాలా అవసరం. ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ ఉండి 90% స్టూడెంట్ అయినా సక్సెస్ కాలేదు. విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓన్లీ దే కెన్ డెవలప్. అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ రావడము అని కాదు నా ఉద్దేశం. మనం ఏమనుకుంటున్నామో అవతలి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలగడమే కమ్యూనికేషన్ స్కిల్స్. అది డెవలప్ చేసుకుంటేనే ఈవెన్ 60% స్టూడెంట్ కానీ షైన్ అవుతారు. అది లేకపోతే 90% స్టూడెంట్ కానీ ఫెయిల్ అవుతారు. ఈ పర్టికులర్ పండుగలో ఏంటి అంటే అది డెవలప్ కావడము, ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడము, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడము, దాని గురించి బతుకమ్మ మీన్ ఫర్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అదే. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు రెగ్యులర్గా పూజ అనేది చేసుకుంటూనే ఉంటారు. దానికి బయటికి ఆడాల్సిన అవసరము లేదు. ఓన్లీ రిలేషన్షిప్ గురించే ఇది చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే నార్మల్గా బతుకమ్మ పూలు ఎందుకు అని చెప్పేసి ఎవరు అడిగారు ఇంతకుముందు. మన హిందూ కల్చర్లో ఏంటంటే అమ్మవారిని కింద కూర్చోపెట్టారు. సంథింగ్ ఒక ఆసనం అనేది, ఒక సీట్ అనేది ఏర్పాటు చేసి కూర్చోబెట్టాలి. పూలు పవిత్రమైనవి కాబట్టి దాని మీద కూర్చోబెట్టాలి. దట్స్ ద థింగ్. అండ్ ఇంటర్మీడియట్ అనేది ఎవరికైనా చాలా క్రూషియల్ స్టేజ్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మీరు ఇప్పుడు డెవలప్ చేసుకునే నాలెడ్జ్ మీదే ఉంటుంది. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే
ఎంజాయ్మెంట్ ఈజ్ ఎంజాయ్మెంట్. కాకపోతే చదువుల మీద దృష్టి పెడితే బాగా డెవలప్ అవుతుంది. ఇంకొక విషయము టుడేస్ కల్చర్లో నేను చూసింది ఏంటంటే ఎవరితోటి మాట్లాడినా సరే వితౌట్ ఎనీ రెస్పెక్ట్ మాట్లాడేస్తుంటారు. దానివల్ల యాక్చువల్గా వాళ్ళని మనము ఇన్సల్ట్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనని మనం ఇన్సల్ట్ చేసుకుంటాం. అంటే ఎదుటి వాళ్ళకి మన మీద ఒక బ్రిటిష్ గవర్నర్ సిఫారసు లెటర్తో మహాత్మా జ్యోతిరావు ఫులే చదువుకుంటారు. చదువుకున్న తర్వాత తనకు జరిగిన అవమానాన్ని చూస్తూ వేలాదిగా ఉన్న ఈ ఎవరైతే బ్రాహ్మణులు కారో వారందరికీ చదువు చెప్పాలనే ఏకైక ఆశయంతో పాఠశాల ప్రారంభించడం జరుగుతుంది. ఆ 1827 సంవత్సరంలో పాఠశాల ప్రారంభించిన తర్వాత రెండో పాఠశాల పెట్టాలి, మహిళల కోసమే ఖచ్చితంగా పాఠశాల పెట్టాలని నిర్ణయించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే. ఆ మహిళా పాఠశాలకి చదువు చెప్పడానికి ఏ ఒక్క ఉపాధ్యాయుడు ఎవరు ముందుకు రారు. ఆ రోజు ఉపాధ్యాయులు అంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే. ఒక పాఠశాలకు ఈయన చదువు చెప్తారు మహాత్మా జ్యోతిరావు ఫులే. రెండో పాఠశాలకు ఉపాధ్యాయులు ఎవరు ముందుకు రాకపోతే తన భార్యనే కూర్చోబెట్టుకొని తన భార్య అయిన సావిత్రిబాయి ఫులేకి చదువు చెప్పించి తన ద్వారా స్కూల్ నడిపించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిరావు ఫులే. ఆ విధంగా సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. తన గొప్పతనం ఏంటంటే ప్రతి మహిళకు ప్రతి కుటుంబానికి పిల్లలు కావాలి అనే ఒక పెద్ద కోరిక ఉంటుంది. అదే అసలైన ఆస్తి అని భావించే భారతీయతలో నేను ఒకవేళ పిల్లల్ని కంటే నా పిల్లల కోసం నేను నా భర్త మహాత్మా జ్యోతిరావు ఫులే కష్టపడి వాళ్ళకు ఆస్తులు కూడా పెట్టాలి, ఈ సమాజాన్ని విస్మరించాల్సి వస్తుందని భయపడి పిల్లల్ని కూడా కనకుండా పసరు తాగి తన జీవితాన్ని కుటుంబాన్ని సమాజం కొరకు దారిపోసిన వ్యక్తి ఎవరంటే సావిత్రిబాయి ఫులే. అంతటి మహోన్నతమైన వ్యక్తి ఆ టైంలో ఉన్నారంటే ఆషామాషి కాదు. ఒకటి చదువు వల్ల జ్ఞానం వస్తుంది అని చెప్పిన వ్యక్తులు ఆ చదువు కొరకు సమాజం కొరకు నిమ్న జాతుల కొరకు ఎస్సీ ఎస్టీ బీసీల కొరకు జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి సావిత్రిబాయి ఫులే. తన పేరునే మా కళాశాలలుగా పేరుగా తీసుకోవడం జరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఏ కళాశాలకు పేరు మాత్రం లేదు, ఒక్క కలుగుర్తులోనే సావిత్రిబాయి ఫులే వొకేషనల్ జూనియర్ కాలేజ్ అని మేము పెట్టడం జరిగింది. తన ఆశయమే మా ఆశయంగా తీసుకున్నాం. మా కళాశాలలో ఉండే కోర్సులు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఖచ్చితంగా ఉపాధి చూపించే కోర్సులు మాత్రమే మా దగ్గర ఉన్నాయి. మేము ఆల్రెడీ జాయినింగ్ అయిన సమయంలోనే మీకు అందరికీ ఉపాధి చూపించే బాధ్యత మాదని మేము ముందే హామీ ఇచ్చి అడ్మిషన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కలుగుర్తి పట్టణంలో రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి ఉపాధి కల్పించిన చరిత్ర మాకు మా సాయి అక్షర ఎడ్యుకేషన్ సొసైటీకి ఉంది కాబట్టి హామీ ఇస్తున్నాం. ఆ విధంగా మా సావిత్రిబాయి ఫులే గురించి మీతో పంచుకోవడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వారికి మా విద్యార్థులు తిరు సంస్కారంగా అందుకోవాలని కోరుతున్నాను.
గట్లలేసిన పల్లె సందుగొందు సింధులయ్యన పల్లె రామన్న ఉయ్యాలో రంగు పూలన్నీ గొయ్యాలో రామన్న ఉయ్యాలో నేల సింగిడగావాలో రామన్న ఉయ్యాలో పూల సిప్పిల నింపాలో పూలు సిప్పిల రాసుల్లో పసుపు కుంకుమ నిలపాలో పూల పట్టు చీర గట్టినవ్వెన పల్లె మట్టి గాజులేసి మురిసెన పల్లె రామన్న ఉయ్యాలో గల్లీ గల్లంతా ఆడాలో రామన్న ఉయ్యాలో గౌరీ పాటలు పాడాలో పొద్దుగాల ముగ్గులేసిన పల్లె సద్దులెన్ను వండి వాచిన పల్లె అక్క చెల్లి ఇల్లు చచ్చిన పల్లె లెక్కలేని సందడయ్యన పల్లె అమ్మ లెక్కలొక్కటయ్యన పల్లె సీర సింగు సెక్కి దూకెన పల్లె రామన్న ఉయ్యాలో దరువు మోతలు మోగాలో రామన్న ఉయ్యాలో బతుకు కథలే చెప్పాలో గుమ్మడల్లే బంద మల్లె నా పల్లె కంగడల్లే మెరిసిపోహే నా పల్లె గునుగు పూల వనమయ్య నా పల్లె బంతి పువ్వు నవ్వు నవ్వె నా పల్లె జానపద జావరిల నా పల్లె జోరు జోరు తోసులాడే నా పల్లె రామన్న ఉయ్యాలో వీణా సాగలు కురవాలో రామన్న ఉయ్యాలో ఊరు ఊరంతా వెలగాలో చెరువు గట్టు చెట్టు కింద నా పల్లె సోపతోళ్ళ సోకు చూపె నా పల్లె పూలదేవి పూజ చేసిన పల్లె పిల్ల చల్ల చల్ల గోరి నా పల్లె గజ్జగట్టి కోలాడెన పల్లె గంతులేసి దూకులాడెన పల్లె రామన్న ఉయ్యాలో పల్లె పల్లెంత మెరవాలో రామన్న ఉయ్యాలో పండగ సరదా చెయ్యాలో అల్లి బిల్లి గిల్లి కచ్చిన పల్లె తల్లి గౌరి శరణు కోరిన పల్లె గంగలోకి గౌరి నంపిన పల్లె మల్లి ఏడు రమ్మని నా పల్లె తెల్లవారి గట్లలేసిన పల్లె పొద్దు దూకేదాకా ఆడెన పల్లె రామన్న ఉయ్యాలో బతుకమ్మను కొలవాలో రామన్న ఉయ్యాలో బతుకిమ్మని అడగాలో తెల్లవారి గట్లలేసిన పల్లె సందుగొందు సింధులేసిన పల్లె రామన్న ఉయ్యాలో పసుపు కుంకుమ నిలవాలో రామన్న ఉయ్యాలో పల్లె ప్రగతే జరగాలో తెల్లవారి గట్లలేసిన పల్లె నేల సింగిడై మెరిసిన పల్లె రామన్న ఉయ్యాలో అక్క చెల్లెలు నవ్వాలో రామన్న ఉయ్యాలో అవ్వ గారిల్లు కురవాలో తెల్లవారి గట్లలేసిన పల్లె రంగు రంగు పూలు తెంపెన పల్లె రామన్న ఉయ్యాలో బతుకు పండగ కావాలో తెలంగాణ ముద్దు బిడ్డవు నీవు బతుకమ్మ బతుకమ్మ తీరొక్క పువ్వుల గుమ్మడి నవ్వుల బతుకమ్మ బతుకమ్మ ఇంద్రధనుసు నేలకు దించింది బతుకమ్మ బతుకమ్మ పచ్చని పల్లెలు పూలతో మెరిసేను బతుకమ్మ ఆటతో పల్లెంత మురిసేను
చెల్లెలంతా పుట్టిలో సేరెను ఉయ్యాలో ఉయ్యాల బతుకమ్మ పండగ సందడి చేసేను ఉయ్యాలో ఉయ్యాల అక్క చెల్లెలంతా పుట్టిలో సేరెను ఉయ్యాలో ఉయ్యాల బతుకమ్మ పండగ సందడి చేసేను ఉయ్యాలో ఉయ్యాల కోడి కూతకు లేచిన పల్లె పూల కోసము పరుగులు పెట్టే మీ అమ్మాయి లేదా అబ్బాయిది 10వ తరగతి అయిపోయిందా? అయితే మీ పిల్లల ఇంటర్ విద్యకై ఆలోచిస్తున్నారా? కేవలం సర్టిఫికేట్ కోసమే కాకుండా ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు కల్పించే వృత్తి విద్య కావాలా? నిత్య నూతనంగా సొంత భవనంలో అపార అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు లెక్చరర్స్ తో మీ ముందుకు వస్తుంది మన సావిత్రిబాయి పూలే వొకేషనల్ జూనియర్ కాలేజ్. మేము అందించే కోర్సుల వివరాలు మరియు ఉద్యోగ అవకాశాలు: MLT మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ ల్యాబ్లలో ఉపాధి అవకాశాలు, MPHW ఫిమేల్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫిమేల్, ప్రభుత్వ ప్రైవేటు నర్సింగ్ హోంలలో ఉద్యోగాలు లభిస్తాయి. ET ఎలక్ట్రికల్ టెక్నీషియన్, జెన్కో, ట్రాన్స్కో తదితర విద్యుత్ సంస్థల ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు పొందే అవకాశం లభిస్తుంది. వీటితో పాటుగా ప్రతి విద్యార్థికి ఉచిత కంప్యూటర్ శిక్షణ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్పించబడును. మీ అభిరుచికి తగ్గ కోర్సు మీరే ఎంచుకోండి. మిమ్మల్ని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దే బాధ్యత మాది. మా కళాశాల ప్రత్యేకత ఇంటర్తోనే ప్రభుత్వ ఉద్యోగం పొందే గొప్ప సువర్ణావకాశం. మా కళాశాల చిరునామా MRO ఆఫీస్ ఎదురుగా గాంధీనగర్, కల్వకుర్తి. మా ఫోన్ నంబర్స్ 8341957831, 8341957581.